ఇవాళ మన కంట్రీ ఒక పెక్యులియర్ సిచ్యువేషన్లో ఉంది. వెస్ట్ ఏషియాలో వార్ టెన్షన్స్ వల్ల గ్లోబల్ ఎకనామీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుండి ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఇది మన అందరికీ ఒక క్రిటికల్ టైం అని చెప్పారు. कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है तो పేట్రియాటిజం అంటే ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఈ సిచ్యువేషన్లో రెస్పాన్సిబిలిటీగా బతకడం, మన రిసోర్స్ని సేవ్ చేయడం, మెయిన్గా పెట్రోల్ అండ్ డీజిల్ కన్సంప్షన్ తగ్గించడం ఇప్పుడు చాలా అవసరం. అందుకే ఆయన కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे. దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసినా మన సిటిజన్స్ హెల్ప్ లేకుండా ఈ క్రైసిస్ నుండి బయటపడడం అంటే చాలా కష్టమని పిఎం మోడీ గారి స్పీచ్లో అర్థమవుతుంది. అందుకే ప్రైవేట్ వెహికల్స్ కన్నా మెట్రోస్ అండ్ రైల్వేస్ని వాడండి అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా మెయిన్గా షాకింగ్ న్యూస్ ఏంటంటే గోల్డ్, బంగారం కొనడం వల్ల మన డాలర్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయని. అందుకే మోడీ గారు ఒక బోల్డ్ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. సో ఫంక్షన్స్ ఉన్నా సరే నెక్స్ట్ 1 year వరకు గోల్డ్ పర్చేస్ వద్దని మోడీ గారు కోరారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆర్ ఫారెన్ ట్రిప్స్ కూడా పోస్ట్పోన్ చేయమన్నారు. ఎందుకంటే సింపుల్ లాజిక్, మనం ఫారెన్లో స్పెండ్ చేసే ప్రతి డాలర్ మన కంట్రీ రిజర్వ్స్ నుండి తగ్గిపోతుంది. అదే మన మనీ మన ఇండియాలోనే స్పెండ్ చేస్తే మన లోకల్ బిజినెస్కి అండ్ మన ఎకనామీకి బూస్ట్ అవుతుందని మోడీ గారి ఉద్దేశం. ఈ అపీల్ కేవలం గోల్డ్ ఆర్ ఫ్యూయల్కే కాదు, మన కిచెన్లోకి కూడా వచ్చేసింది. వంట నూనె ఇంపోర్ట్స్ తగ్గించాలి అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్కే ప్రియారిటీ ఇవ్వాలని స్పీచ్లో క్లియర్గా చెప్పారు. సో మోడీ గారు హైదరాబాద్ నుండి ఇచ్చిన ఈ మెసేజ్ మనకి మన రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు గ్లోబల్గా ఉన్న ఈ డేంజరస్ సిచ్యువేషన్లో మనం ముందు చూపుతో ఇప్పుడే కొన్ని సాక్రిఫైస్ చేస్తే మన కంట్రీని అండ్ మన ఫ్యూచర్ని సేఫ్గా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? 1 year బంగారం కొనకుండా ఉండగలరా? అండ్ పెట్రోల్ కన్సంప్షన్ తగ్గించి మెట్రోకి షిఫ్ట్ అవుతారా? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.